ప్రతి ఒక్కరి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మేధో మదనం అనే సదస్సు నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ మరియు బీసీ పొలిటికల్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అని తెలియజేస్తున్నాను. ఇది పెద్దలు వక్లవర్ణం గారు కావచ్చు మరియు ప్రొఫెసర్స్ అద్భుతంగా మన బీసీ సిద్ధాంత భావజాల వ్యాప్తి ద్వారానే మన హక్కులు సాధించుకోవచ్చు అనే ఒక గొప్ప సిద్ధాంతాన్ని తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం వ్యాప్తి చెందాలని తెలంగాణలోని మేధావులు, కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఇంటలెక్చువల్స్, న్యాయవాదులు అందరినీ కలుపుకొని మన సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చెందించి మన హక్కులను సాధించుకోవాలనే గొప్ప ఆలోచనలో భాగంగా నిజంగా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఒక్కసారి మనం చప్పట్లతో వారిని మనం నిజంగా ముందుకు తీసుకెళ్ళేటట్లు చేయాలని తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఒకసారి మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా బీసీల బతుకులు మారినా అంటే ఒక ప్రశ్నే. ఈరోజు బీసీలు బానిసలుగా ఉన్నారు అంటే అది అక్షర సత్యం. ఎందుకంటున్నా అంటే ఒక సగటు మనిషి ఆహారం, నీళ్లు, గూడు, గుడ్డ మరియు కనీసం ఉద్యోగం ఇలాంటి ఆరోగ్యం లాంటి కనీస అవసరాలు అందని పరిస్థితుల్లో బీసీలు ఉండడం చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన తరతరాలుగా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా కూడా మన బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడడం చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను. ఈరోజు బీసీలే కావచ్చు, ఎంబీసీలే కావచ్చు, సంచార కులాలే కావచ్చు చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. దీనికి కారణం ఏంది అని ఒక్కసారి మనం అన్వేషణ చేస్తే కులమేనా, ఆ కులంలో పుట్టడమే నేరమా అని ఒక్కసారి ప్రశ్న తలెత్తుతా ఉంది. ఈరోజు కుల వ్యవస్థ ఈరోజు రాష్ట్రాన్ని, దేశాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా సమాజాన్ని శాసించేదే కుల వ్యవస్థ. ఆ కుల వ్యవస్థ పీడిస్తూ ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కొందరు కులంలో పుడితే అందరం ఎక్కిస్తున్నారు, అదే కులం కొందరిని అధికారంలోకి తెస్తుంది, అదే కులంలో పాతాళంలోకి తొక్కుతుంది. ఆ పాతాళంలో తొక్కిన కులాలలో బీసీ కులాలు ఉండు, ఎంబీసీ కులాలు ఉండు, సంచార కులాలు ఉండు నిజంగా గుండె బరువెంతో ఎక్కుతా ఉంది. ఈరోజు కుల వ్యవస్థ వల్ల అత్యధికంగా హక్కులు కోల్పోయిన వారు ఎవరన్నా ఉన్నారా అంటే అది బీసీలు కావడం చాలా బాధాకరం. నిజంగా మనందరం కలిసి కట్టుగా పోరాడే సమయం ఆసన్నమని తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రొఫెసర్ గారు చెప్పాడు ప్రజాస్వామ్య గురించి అద్భుతంగా. ఈరోజు మన దేశం గొప్ప దేశం భారతదేశం, అన్ని కులాలు అన్ని మతాలతో కూడిన దేశం భారతదేశం. అలాంటి దేశంలో సార్వభౌమాధికారం కావచ్చు, సామ్యవాదం, లౌకికవాదం, గణతంత్ర ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అలాంటి గొప్ప భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టం. భారతదేశం ప్రజాస్వామ్యం ఏమని చెబుతుంది? ప్రతి పౌరుడికి సమాన వాటా, సమాన అవకాశాలు, సమాన అధికారం, సమాన నిర్ణయాధికారాలు, సమాన భాగస్వామ్యం ఉండాలని కోరుతుంది. మరి అది బీసీలకు జరుగుతుందా అని ఒకసారి ప్రశ్నిస్తా ఉన్నాను. నిజంగా అడుగడుగున ప్రతి అణిచివేతకు గురవుతున్న వారు బీసీలను తెలియజేస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒకసారి బీసీలను ఎలా నిర్లక్ష్యం వహిస్తుందో దానికి నిలువెత్తు నిదర్శనమే. దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న జనాభా గణనలో కులగణన చేయడం లేదు. దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న కనీసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేము. దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఏ కులానికి లేని క్రిమిలేయర్ బీసీలకేనా? అంతేకాకుండా జనాభా దామాష ప్రకారం మనకు వాటా కావాలంటే ఇవ్వడం లేదు. ఈరోజు అడుగడుగున కేంద్ర ప్రభుత్వం బీసీలను అణచివేస్తా ఉంది. ఆనాడు మండల కమిషన్ 40 సిఫార్సులో ఒక్క సిఫార్సు కేంద్రంలో 27% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆ రోజు మనం పోరాటం చేస్తే అప్పుడు కూడా వ్యతిరేకంగానే తన నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు బీజేపీ అనేది మతపరమైన అంశాలతో ముందుకు పోతుందే కానీ ఈరోజు బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మన హక్కులను మనం కోల్పోతా ఉన్నామని తెలియజేస్తున్నా. బీసీలందరూ ఐక్యమై రాజ్యాధికారం కోసం, మన హక్కుల కోసం, మన రిజర్వేషన్ల కోసం, మన ఆత్మగౌరవం కోసం పోరాటం కావాల్సిన సందర్భం ఏర్పడ్డదని, దానికి ఇలాంటి వారు బీజం వేయడం, వక్లవరణం లాంటి వ్యక్తులు నిజంగా మేధావులు బీజం వేయడం అనేది ఒక హర్షం వ్యక్తం చేయడం అని నాకు ఈ అవకాశం వచ్చినందుకు నాకు ప్రత్యేక మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు కుమారస్వామి గారు.